భూమండలంలో ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి కింద ఎంత భూభాగమైతే ఉంటుందో అంత భాగం నీకు స్వర్గంలో ఇస్తాను, సంతోషమేనా అల్లా? ఇలాంటి అల్పుడికి అంతటి ఘనమైనటువంటి వరమా? పరమ సంతోషిస్తానల్లా, అల్లా నేను సంతోషిస్తాను అంటాడు. నిజమయ్యా, నేను నీతో వేళాకోళం ఆడడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసు చెప్పినప్పుడు ఆయన యొక్క దవడి యొక్క దంతములు కూడా, పవిత్ర దంతములు కూడా కనపడే విధంగా నవ్వుతారు. సహాబీలందరూ కూడా నవ్వుతారు. సోదరులారా, చివరి జన్నతికి లభించే ఆతిథ్యం. ఇక్కడ సుఖాల కోసం హరాం లేదు, హలాల్ లేదు, నమాజులు విడిచిపెట్టేస్తున్నావు, మసీదుకు రావు, రంజాన్లో కనపడతావు, ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. కానీ శాశ్వతమైంది అది. ఎవరు చూశారు అనుకుంటున్నారో? చూసిన వ్యక్తే చెప్పాడు. చూయించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 7 ఆకాశాల మీదకు తీసుకుని వెళ్ళాడు. స్వర్గ నరకాలను చూయించాడు. చూసిన కన్నా ఈ ప్రపంచానికి అంటున్నారు, ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్వాగీన మఆబా లాబిసీన ఫీహా అహ్కాబా. నరకం నిశ్చయంగా ఒక మాట నీ కోసం కాసుకొని ఉంది. ఏ విధంగా పొద వెంట సింహం వేటాడేటువంటి జంతువుని అమాంతంగా మింగేస్తుందో, ఈరోజు పాప జీవితాన్ని గడుపుతున్న నీవు, దైవ ధర్మానికి విరుద్ధంగా గడుపుతున్నటువంటి నీవు, హరాంతో పొట్టలు నింపుకుంటున్నటువంటి నీవు, ఒకరోజు నరకానికి నీవు ఆహుతైపోతావు. ఎందుకంటే ఏ శరీరం అయితే హరాంతో పోషించబడుతుందో, ఏ శరీరం అయితే హరాంతో పోషించబడుతుందో ఆ శరీరం స్వర్గంలో వెళ్ళటం అసంభవం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా ఖాలిదీన లా యబ్గూన అన్హా ఇవలా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్తాగీన మఆబా లాబిసీన ఫీహా అహ్కాబా లా యదూకున ఫీహా బర్దన్ వలా షరాబా ఇల్లా అమీమన్ వగస్సాకా జజాఅన్ విఫాకా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దత మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఏహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. లోకాలను సృష్టించినవాడు, రూపాలను మార్చుకోనివాడు, మారనివాడు, మార్పులు లేనివాడు అల్లాహ్ తబారక వ తఆలా. మనిషిని సృష్టించినవాడు మనిషిలాంటి వాడు కాదు, మారనివాడు, మార్పులు లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిని సృష్టించినవాడు, ఈ సృష్టికి అతీతమైనటువంటి వాడు, శరీరధారి కాడు, ఆకలి దప్పికలు లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. భూమి ఆకాశాల సృష్టికర్త, సూర్యచంద్రుల రూపకర్త, విజయాపజయాల అధినేత అల్లాహ్ తబారక వ తఆలా. శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సర్వోన్నతుడు, శాంతి ప్రదాత, సురక్షితుడు, సంరక్షకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రియధార్మిక సోదరులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాల నీరే కాక మరో సప్త సముద్రాల నీరైనా ఇంకిపోతుందే కానీ ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనం మిగిలే ఉంటుంది, ఆయన మాటలు మిగిలే ఉంటాయి. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క ఉనికిని, ఆయన సందేశాలను అందజేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ భూమండలం మీద ప్రవహింపజేశాడు. ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుంచి కొన్ని వేల మంది ప్రవక్తలు
ప్రపంచం మీద ప్రవింపజేయబడ్డారు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చాడు. వలికుల్లి ఉమ్మతి రసూలా, ప్రతి జాతికి ఒక రసూల్ వచ్చాడు. ప్రజలను హెచ్చరించారు. ప్రజలారా, మీరు ఏ జీవితం కోసమైతే ప్రాకులాడుతున్నారో, ఏ జీవితాన్ని చూసి మీరు మురిసిపోతూ ఉన్నారో, ఏ లోక కోరికల కోసం, ఏ శరీర వాంఛల కోసం మీరు తప్పిస్తున్నారో, ఒక రోజున ఈ జీవితం ముగిసిపోతుంది. మరణం తర్వాత మరో జీవితం ప్రారంభమవుతుంది. శాశ్వతమైనటువంటి ఈ జీవితం అది, దానికోసం మీరు ఏర్పాట్లు చేసుకోండి అని దైవ ప్రవక్తలు ప్రపంచానికి సందేశం అందించారు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, అంతిమ దైవ ప్రవక్త, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మొకామే ముహమ్మద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గదించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ప్రియమైన ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ యొక్క కరుణానుగ్రహాలతో మనమందరం కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, సువర్ణ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినందుకు నేను కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ పట్టణంలో ఎంతోమంది ఉన్నారు. ఆహ్వానాన్ని చూసిన వారు కూడా ఎందరో ఉన్నారు. కానీ హాజరైన వారు బహు కొద్ది మంది మాత్రమే. ఎందుకంటే నిజంగా అల్లాహ్ ఎవరినైతే ఇష్టపడతారో వారిని మాత్రమే పంపిస్తాడు, వారికి మాత్రమే వినిపిస్తాడు. నిజంగా ఇక్కడ రావటం కూడా అదృష్టమే. విని చూసి కూడా ఇలా రోడ్డు మించి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆయన యొక్క హదీసులు మన ముందుకు వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఏ విధంగా ఆచరించాలి, అసలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి లేకపోతే ఈ ప్రపంచంలో మరి ఏ పద్ధతి కూడా స్వర్గానికి తీసుకుని వెళ్ళలేదు. సారాంశం నాకంటే ముందు చెప్పినటువంటి పండితుల వారు మాషా అల్లా, బారకల్లా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ లేకుండా, ఆయన విధానం లేకుండా, ఆయన పేరు లేకుండా ప్రపంచంలో జిన్నాతులు సైతం కూడా స్వర్గంలో వెళ్ళలేవు. చివరికి మూసా అలైహిస్సలాం వారు భూమి మీదకు వచ్చినా నా షరియత్ తప్ప మరో మార్గాంతరం లేదు అన్నారు. ఈసా అలైహిస్సలాం వారు తిరిగి మళ్ళీ వస్తారు, కానీ ప్రవక్తగా కాదు, ఆయన ఉమ్మతిగా. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఘనత. సోదరులారా, మరి మనం అందరం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నామా లేదా? ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మన మధ్యలో ఉంటే మనల్ని ఆయన సహచరులుగా తీసుకోవడానికి అంగీకరిస్తారా? మనం అలా ఉన్నామా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఊళ్ళో వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, పక్క బజార్ వాళ్ళ గురించి అవసరం లేదు. ఒకవేళ నేను ప్రేమించే నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అనుసరిస్తున్నటువంటి నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క ఆఖరి ప్రవక్త, స్వర్గ నరకాలను చూసి వచ్చినటువంటి ఆ ప్రవక్త నేడు మన మధ్యలో ఉంటే సహబాల మాదిరిగా ఆయన నన్ను కూడా తన పక్కన చేర్చుకుంటారా అని ఆలోచించండి. వచ్చిన దానికి సాఫల్యం సిద్ధిస్తుంది ఇన్షాల్లా. సోదరులారా, జీవితం తాత్కాలికం, క్షణభంగురం. జీవితంలో ఎన్నో ఇస్తమాలకి వెళ్ళి ఉంటాము, ఎన్నో భయాలు విని ఉంటాము. కానీ మన విశ్వాసంలో కానీ మన ఆచరణలో కానీ మార్పు లేనిదే ప్రయోజనం లేదు. జీవోత్సవాల కింద లెక్క. మనం వదక్కిర్ ఫఇన్ నదికర తన్ఫఉల్ ముమినీన్, మీరు ఒకరికొకరు బోధించుకోండి, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండండి. అల్లాను నమ్మినటువంటి విశ్వాసులకు ఇది లాభం అన్నాడు. ఈరోజు నువ్వు ఈ ఇస్తిమాకు రావడం ద్వారా నీకు లాభం కలగలేదు అంటే, నువ్వు విన్నా కానీ ఆచరించడం లేదు అంటే నువ్వు జీవోత్సవం కింద లెక్క, చచ్చిపోయిన వాడి కింద లెక్క. ఎందుకంటే సొంత మాటలు చెప్పలేదు కదా, నా కలలో ఇలా వచ్చిందని చెప్పలేదు కదా, మా పెద్దోళ్ళు ఇలా చెప్పారని చెప్పలేదు కదా. సాక్షాత్తు అల్లాహ్ యొక్క వాక్యాలు,
అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు ఇవి విన్నా మన జీవితంలో మార్పు రావలేదు అంటే మనం జీవోత్సవాల కింద లెక్కే అర్థం. కాబట్టి సోదరులారా, కొన్ని విషయాలు చెప్తాను. నాకు ఇవ్వబడినటువంటి అంశం స్వర్గ నరకాల గురించి చెప్పమన్నారు. ఇన్షాల్లా వాటి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను ఇన్షాల్లా. సోదరులారా, నిజంగా ఎవరు స్వర్గ నరకాలు చూడలేదు. మనలో ఎవరైనా చూసారా? ఇప్పుడు మనం అందరం గడ్డం ఎందుకు పెంచాం చెప్పండి? స్వర్గం కోసమని. నమాజులు ఎందుకు చదువుతున్నాం? స్వర్గం కోసమని. ఉపవాసాలు ఎందుకు ఉంటున్నాం? స్వర్గం కోసమని. దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నాం? స్వర్గం కోసమని. ప్రతి ఆరాధన అజుమరాలు ఎందుకు చేస్తున్నాం? స్వర్గం కోసమని. మరి ఆ స్వర్గాన్ని మనం చూసామా? చూడలేదు. నరకాన్ని చూసామా? లేదు. ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదీస్ కుద్సీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, దైవదూతలను అడుగుతారు, దైవదూతలారా మీరు నా దాసుల్ని ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టి వచ్చారు? అల్లాహ్ వారందరూ కూడా సమీకరించబడ్డారు. ఆ మసీదులు అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. ఏంటి వాళ్ళు ఎందుకు కూడి ఉన్నారు? అల్లా వారు నీ యొక్క ప్రసన్నతను కోరుతున్నారు. అల్లా దైవదూతలారా వారిలో ఎవరైనా సరే నన్ను చూసిన వారు ఉన్నారా? అల్లా ఎవరు చూడలేదల్లా. మరి చూడకపోతేనే వారు ఆ విధంగా మసీదులో సమీకరించబడి వారందరూ నా గురించి చెప్పుకుంటున్నారు అంటే ఇక వారు నన్ను చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అల్లా వారు గనక నిన్ను చూస్తే ఇక జీవితం మొత్తం నీ ఆరాధనలోనే లీనమై ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి అడుగుతాడు, దైవదూతలారా పోనీ వారు ఎప్పుడైనా సరే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అల్లా వాళ్ళు స్వర్గం కావాలని కోరుకుంటున్నారు. దైవదూతలారా పోనీ వాళ్ళు స్వర్గాన్ని ఏమైనా చూసారా? లేదు. అల్లా వారు స్వర్గాన్ని చూడలేదు. చూస్తే అల్లా ఇక క్షణక్షణం అనుక్షణం జీవితం మొత్తం కూడా నీ ఆదేశాలు, నీ ప్రవక్త సాంప్రదాయం ప్రకారం, దైవధర్మం ప్రకారమే తమ జీవితాన్ని గడుపుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు మళ్ళీ, దైవదూతలారా పోనీ వారు దేని గురించి శరణు వేడుతున్నారు? అల్లా వాళ్ళు నరకం నుంచి నీ శరణు వేడుతున్నారు. పోనీ దూతలారా వారు నరకమైనా చూశారా? అల్లా వారు నరకాన్ని కూడా చూడలేదు. ఒకవేళ వారు నరకాన్ని చూసి తీరితే, నరకాన్నే చూసి ఉన్నట్లయితే అల్లా వాళ్ళు నరకాన్నే చూస్తే ఇక ఎన్నడూ జీవితంలో పాపం అన్న దాని జోలికే పోరు, దాని వైపే అడిగయ్యరు. అల్లా ఆ నరకాన్ని చూస్తే ఈ అనుక్షణం పాపాలకు దూరంగా ఉండి పవిత్రంగా జీవితాన్ని గడుపుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతారు, దైవదూతలారా మీ సాక్ష్యం. ఆ సమావేశంలో ఎవరెవరైతే వచ్చారో, ఆ మసీదులో ఎవరెవరైతే కూర్చుని ఉన్నారో, దైవదూతలారా మీ సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లాహ్. అప్పుడు దైవదూతలు అడుగుతారు, అల్లా ఒక వ్యక్తి పోతూ పోతూ అసలు వీళ్ళేం చెబుతారా చూద్దాం అని వచ్చాడు. అతడి సంకల్పం ఇస్తిమాలో పాల్గొందామని కాదు, అతడి సంకల్పం జ్ఞానం నేర్చుకుందామని కాదు, అతడి సంకల్పం దువాలో పాల్గొందామని కాదు, క్యాజువల్గా పోతూ పోతూ వచ్చి కూర్చున్నాడు. మరి అతన్ని కూడా దైవదూతలారా మీ సాక్ష్యం, అతన్ని కూడా నేను క్షమిస్తున్నాను అన్నారు. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఇక్కడ పెద్ద పెద్ద స్టేజ్లు ఉండకపోవచ్చు, వేల మంది జనాలు ఉండకపోవచ్చు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలో, ఎంపీలో ఉండకపోవచ్చు, ఏ సెలబ్రిటీలు ఉండకపోవచ్చు. కానీ నీ సంకల్పం ఖచ్చితమైందైతే, నీ పుణ్య సంకల్పంతో అల్హమ్దులిల్లాహ్ ఈ ఇస్తిమాలో పాల్గొనాలని వచ్చి ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క క్షమాపణ ఇన్షాల్లా ఇన్షాల్లా లభిస్తుంది అన్నారు. సోదరులారా రండి, క్షణభంగురమైనటువంటి ఈ జీవితంలో మనం ఎంతగానో ప్రాకులాడుతూ ఉన్నాము. సుఖంగా ఉండాలని, కష్టాలే ఉండకూడదని, ఏ బాధ, ఏ వేదన, ఎలాంటి దుఃఖం నాకు కలగకూడదని బ్రతుకుతూ ఉన్నాము. ఎవడైనా అలా బ్రతుకుతున్నాడు అనుకోండి, మంచి జాబ్ ఉంది, మంచి కారు ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, వాడిది నా జీవితం అనుకుంటున్నాం మనం. మంచి వ్యాపారం ఉంది, 10 మంది జనాలు ఎప్పుడు వెంటుంటున్నారు, రాజకీయంగా పలుకుబడి ఉంది, జనాల్లో మంచి పేరుంది,
తన వెనక బలగం ఉంది, చాలా సంతోషిస్తాడు మనిషి. సోదరులారా, నువ్వు బంగార పళ్ళెల్లో తిన్నా, టుంగుటుయ్యాల్లో ఉయ్యాల్లోగినా, 10 ఏళ్లకు 10 బంగారపు ఉంగరాలు పెట్టుకున్నా, ఊరు మొత్తం నీకు జేజేలు కొట్టినా, అసలు సర్వాన్ని ఈ ప్రపంచాన్ని నువ్వు సంపాదించుకున్నా, ఒకరోజున నీ గుండెగిపోతుంది, నీ శ్వాస నిలిచిపోతుంది. తీసుకెళ్ళి ఊరి బయట కాటిలో పూడ్చి వేస్తారు. ఎవరు నీ వెంట ఉండరు, ఏది నీ వెంట రాదు. మరి చచ్చిపోయేటువంటి జీవితం కోసమైతే ప్రాకులాడుతున్నావు. శాశ్వతమైనటువంటి ఆ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? సోదరులారా, ఎవడైనా ఒక చిన్న ఇల్లు మంచిది కట్టాడు అనుకోండి, మంచి మార్బుల్స్ వేసి, టైల్స్ వేసేసి, అంతా కూడా ఇల్లు మొత్తం చాలా సుందరంగా డిజైన్స్ వేసేసి, ఆ తలుపులు, కిటికీలు, దర్వాజాలు చాలా చక్కగా చేశాడు అనుకోండి, కొంచెం కాస్ట్లీగా నిర్మించేసాడు అనుకోండి, ఏం కట్టాడండి అంటాం. ప్రతివాడు దాని గురించి చెప్పుకుంటూ ఉంటాడు. సోదరులారా, ఎంత నిర్మించినా దానిలో లోపం ఉంటుంది. ఒక రోజున దాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే మనం కట్టుకున్న ఇంటిలో ఎంతోమంది ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు. మన తర్వాత వేరే వాళ్ళు వస్తారు, మన తర్వాత వారు వచ్చేస్తారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం నిర్మించినటువంటి ఆ స్వర్గ వైభవం ఎలా ఉందో తెలుసా? సుబ్హానల్లాహ్. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాత్ కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా ఖాలిదీన ఫీహా లా యబ్గూన అన్హా ఇవలా. సూరతుల్ కహ్ఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే విశ్వసించారో మరియు సదాచరణ చేశారో, అల్లాను నమ్మి అల్లానే ఆరాధిస్తూ ప్రవక్తని అనుసరిస్తూ నీ జీవితాన్ని దైవ ధర్మం ప్రకారం గడిపితే, పాపాలకు దూరంగా, హరాంకి దూరంగా ఉంటే, కోరికలకు బానిస కాకుండా ఉంటే, మనోవాంఛల దాసుడివి కాకుండా ఉంటే, నీవు న్యాయబద్ధంగా జీవితాన్ని సున్నత్ ప్రకారం గడిపితే, ఫిర్దౌసి నుజులా, స్వర్గవనాలలో అత్యున్నతమైనటువంటి ఆ ఫిర్దౌసులో నువ్వు ప్రవేశిస్తావు. ఖాలిదీన ఫీహా, అందులో నువ్వు శాశ్వతంగా ఉంటావు. లా యబగూన అన్హా ఇవలా, ఇక నీ మనసు ఎన్నటికీ కూడా దాని నుంచి బయటకు రావాలని కోరుకోదు అన్నాడు. కొన్ని 100 కోట్లు పెట్టి గృహాన్ని నిర్మించిన, సంవత్సరానికి ఒకసారైనా సరే బయటికి వెళ్ళి అలా కూలు మనాలో, కొడైకెనాలో, ఊటీనో వెళ్ళొద్దాం అనుకుంటాడు పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా. ఎంత సుందరంగా అయినా నిర్మించుకో, ఎంత కాస్ట్లీగా అయినా డిజైన్ చేయి, ఎన్ని సౌకర్యాలైనా ఉన్నాయి, ఒక మహాసామ్రాజ్య కోటైనా నిర్మించుకో, కానీ సంవత్సరానికి ఒకసారి అలా బయటికి వెళ్ళొద్దాము, ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవుతున్నాం అనుకుంటాడు మనిషి లోకంలో. ఆ స్వర్గ వైభవం ఏంటో తెలుసా? లా యబగూన అన్హా ఇవలా, ఎన్నటికీ కూడా అందులోంచి నువ్వు బయటకు వద్దాము అని నీ మనసే ఒప్పుకోదు. సుందరమైనటువంటి రాజకోట భవంతులు, పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు. మసలుల్ జన్నతిల్లతి ఉహిదల్ ముత్తఖూన్ ఫీహా అన్హారు మిన్ మాఇన్ గైరి యాసిన్. ఆ స్వర్గం యొక్క వైభవం ఎలా ఉంది అంటే, ఎన్నటికీ కలుషితం కాని, దుర్వాసన లేని నీటి కాలువలున్నాయి. వా అన్హారు మిన్ లబనిల్ లం యతగయ్యర్ తాముహ్, రుచిలో మార్పు లేనటువంటి పాల సముద్రాలున్నాయి, మధుపాన సముద్రాలున్నాయి, తేనె సముద్రాలున్నాయి. ఎల్లకాలం ఎప్పటికీ కూడా అంతం కానటువంటి ఆ సుఖభోగ్యాలు అక్కడున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసి ఎలా ఉంటాడంటే 90 అడుగుల ఎత్తులో ఉంటాడు అన్నారు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసి స్వర్గంలో ప్రవేశించేటప్పుడు ఎలా ఉంటాడంటే, పున్నమి నాటి చంద్రుడి యొక్క ప్రకాశం, తేజస్సు అతడి ముఖంలో ప్రకాశిస్తుంది అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ స్వర్గవాసి యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే, ఒక్క తల మీద తప్ప ఎప్పటికీ శరీరంలో ఎక్కడ రోమం అన్నదే ఉండదు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గవాసులకు ఆందోళన లేదు, విచారం లేదు, మలమూత్ర విసర్జన లేదు, ఏ విధమైనటువంటి వ్యాధి రోగాలు లేవు, మరణం అన్నదే లేదు, చావే లేదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత కోసమైతే, దేనికోసమైతే ప్రాకులాడుతున్నావో, నమాజులు విడిచిపెట్టి, ఉపవాసాలు విడిచిపెట్టేసి, దైవ ధర్మాన్ని విడిచిపెట్టేసి,
లోకం కోసం, లోకం కోరికల కోసం ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి మరణ నుంచి చూడక తప్పదు. ప్రవక్తలు అనుకున్న వాళ్ళే చచ్చిపోయారు మన లెక్క. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి శ్రేష్ఠ జాతికి చెందిన వారిగా ప్రవక్తలు చేశారు, వారే పోయారు, మనం కూడా రోజుపోతాం. కానీ స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు శాశ్వతమైన జీవితం, శాశ్వతమైనటువంటి జీవితం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ స్వర్గంలో ప్రవేశించేటువంటి ప్రతి జంటకి ఒక మహావైభవోపేతమైనటువంటి స్వర్గాన్ని ప్రసాదించడం జరుగుతుంది. చివరి జన్నతి గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ ఉన్నారు, ఆఖరి జన్నతి చేసిన పాపాలకు నరకంలో కాలిన తర్వాత, చాలా పెద్ద హదీసు, క్లుప్తంగా చివరి విషయాలు ఏంటంటే దాని గురించి, ఆఖరి జన్నతి అల్లాతో అడుగుతాడు, అల్లా అల్లా ఈ సృష్టిలో అందరికంటే నేనే అదమున్నా, అల్లా నీవు పరమ కరుణామయుడు వల్ల నాకు స్వర్గంలో ప్రవేశం కలగజేయని అడుగుతాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, సరే దాసుడా, దీని తర్వాత మరేమీ అడగవు కదా. అల్లా గౌరవోన్నతుడైనటువంటి నీ సాక్షిగా చెప్తున్నాను, తర్వాత ఏమీ అడగను. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, సరే స్వర్గంలో ప్రవేశించు అంటాడు. ఆ స్వర్గంలోనికి తొంగి చూసినప్పుడు స్వర్గమంతా కిటకిటలాడిపోతుంటుంది, ఇసుకేస్తే రాలనంతగా ఆ స్వర్గవాసులు కనపడతారు, ఎక్కడ ప్లేస్ అన్నది కనిపించదు. అల్లా అల్లా స్వర్గమంతా నిండిపోయింది, ఈ అదముడికి స్వర్గంలో స్థానమే లేదా. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదాము కుమారుడా, నీకు స్వర్గంలో ఏ ఖాళీ ప్రదేశం కనిపించలేదా? అయితే భూమండలంలో ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి కింద ఎంత భూభాగం అయితే ఉంటుందో అంత భాగం నీకు స్వర్గంలో ఇస్తాను, సంతోషమేనా? అల్లా ఇలాంటి అల్పుడికి అంతటి ఘనమైనటువంటి వరమా, పరమ సంతోషిస్తానల్లా, అల్లా నేను సంతోషిస్తాను అంటాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదాము పుత్రుడా స్వర్గంలో ప్రవేశించు, స్వర్గంలో ప్రవేశించు. ఎలాంటిదో తెలుసా? 10 భూమండలాలకు సమానమైనటువంటి స్వర్గాన్ని అతడికి ప్రసాదించడం జరుగుతుంది అన్నారు. అల్లా నిజమా? నాకు నిజంగానా అంటే అల్లా మీద, ఎందుకంటే నా స్థాయికి ఏంటి అల్లా అంత తీయడం ఏంటి? నిజమయ్యా, నేను నీతో వేళాకోళం ఆడడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసు చెప్పినప్పుడు ఆయన యొక్క దవడి యొక్క దంతములు కూడా, పవిత్ర దంతములు కూడా కనపడే విధంగా నవ్వుతారు, సహాబీలందరూ కూడా నవ్వుతారు. సోదరులారా, చివరి జన్నతికి లభించే ఆతిథ్యం అది. స్వర్గంలో 100 అంతస్తులున్నాయి, స్వర్గంలో 100 అంతస్తులున్నాయి. ఒక్కో అంతస్తుకి మధ్య భూమి ఆకాశాల మధ్య ఎంత వ్యత్యాసమైతే, ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ స్వర్గంలో ప్రవేశించే వారికి మొదటగా చేప కాలేయాన్ని ఆతిథ్యంగా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎద్దు యొక్క మాంసాన్ని అతనికి ఆతిథ్యంగా ఇవ్వబడుతుంది. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ స్వర్గంలో అతనికి లభించేటువంటి వైభవాలు ఎలాంటివయ్యా అంటే, అతను ఏదైనా కావాలని ఒక పండు కోయాలనుకున్నప్పుడు ఆ పండ్ల గుత్తి అతనికి అందుబాటులో ఉంటుంది, కూర్చున్నా సరే పనుకున్నా సరే. ఎప్పుడైతే ఒక కాయను ఆ చెట్టు యొక్క తొడిమి నుంచి కోసాడో వెంటనే దాని స్థానంలో మరో పండు వస్తుంది. ఆ పండు ఇతను తిన్న పండు కంటే మధురమైనటువంటి రుచిని కలిగి ఉంటుంది అన్నారు. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ స్వర్గ ఫలాలలో ఒక గుత్తి పండ్లను భూలోకవాసులకు ఇస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ తిన్నా సరే దానిలో ఉన్న శుభం అయిపోదు, అది ఎన్నటికీ తరగదు అన్నారు. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్వర్గంలో ఒక స్వర్గవాసికి 100 మంది బలాఢ్యుల యొక్క శక్తి ఇవ్వడం జరుగుతుంది. అది తినడంలోనైనా, త్రాగడంలోనైనా, సంభోగిక లైంగిక కార్యంలోనైనా సరే 100 మంది బలాఢ్యుల శక్తి ఇవ్వడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. ముత్యపు గుడారాలున్నాయి, ముత్యపు గుడారాలున్నాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ గుడారం యొక్క వైశాల్యం ఎంత అంటే, ఒక గడప నుంచి గుడారం, టెంట్స్, ఇంటి గురించి చెప్పలా, ఇంటి గురించి చెప్పలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి గురించి చెప్తున్నారు. స్వర్గంలో లభించేటువంటి ఆ మహల్ యొక్క వైభవం ఎంతది అంటే, ఈ సింహద్వారం ఉంది కదా, ఎంట్రన్స్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ గడప నుంచి ఈ గడప దాకా
మక్కా నుంచి బస్రాకి ఎంత దూరం ఉంటుందో 1260 కిలోమీటర్ల దూరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ సింహద్వారం యొక్క వెడల్పు మక్కా నుంచి బస్రా ఎంత దూరం ఉంటుందో అంత దూరం, 1260 కిలోమీటర్ల దూరం ఒక్క సింహద్వారం యొక్క వెడల్పు. అది టెంటు కదా, టెంట్లు వేసుకుంటారు కదా మనం అప్పుడప్పుడు. స్వర్గంలో అదేవిధంగా వారి మహళ్ళలో వారు టెంట్లు వేసుకుంటారు, ముత్యపు గుడారాలు. ఆ గుడారం యొక్క ద్వారము 40 మైళ్ళ దూరం ఉంటుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్న జన్నత్ ఏమిటి? జన్నత్ అంటేనే స్వర్గం. అరబీలో జన్నత్ తోట, కప్పబడినది, మోయబడినది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ స్వర్గంలో ఉండేటువంటి వృక్షం యొక్క నీడ, స్వర్గంలో ఉండేటువంటి వృక్షం యొక్క నీడ 100 సంవత్సరాల పాటు వేగంగా పరిగెత్తేటువంటి గుర్రం మీద ప్రయాణం చేసిన ఒక చెట్టు యొక్క నీడను కూడా దాటిపోలేవు. సుబ్హానల్లాహ్. ఇదేముంది సోదరులారా ఈ జీవితం? ఈ జీవితం కోసం మనం ప్రాకులాడుతున్నాం. ఇక్కడ సుఖాల కోసం హరాం లేదు, హలాల్ లేదు, నమాజులు విడిచిపెట్టేస్తున్నావు, మసీదుకు రావు, రంజాన్లో కనపడతావు. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. కానీ శాశ్వతమైంది అది. ఎవరు చూశారు అనుకుంటున్నారో? చూసిన వ్యక్తే చెప్పాడు. చూయించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 7 ఆకాశాల మీదకు తీసుకుని వెళ్ళాడు. స్వర్గ నరకాలను చూయించాడు. చూసిన కన్నా ఈ ప్రపంచానికి బోధించగలుగుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఏర్పడినా దైవ ధర్మాన్ని ప్రపంచానికి అందజేయాలి. కాబట్టి ఆ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చూయించారు. జిబ్రాయిల్ కూడా అడుగుపెట్టిన ప్రాంతంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు. ఆయన చూశారు. చూసినటువంటి విషయాలనే బోధించారు. యథార్థం ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పిన ప్రతి మాట యథార్థం. కానీ ఈరోజు ఆ స్వర్గ నరకాల మీద మనకి అవగాహన లేదు. దాని గురించి సరైనటువంటి విశ్వాసం లేదు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వారు పడినటువంటి కష్టాలు, ఆ స్వర్గ వైభవం గురించి, ఆ స్వర్గంలో ప్రవేశించాలి అన్న దాని గురించి, ఆ స్వర్గంలో ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా ఉండాలి అనేటువంటి దాని గురించి. కానీ సోదరులారా, ఈరోజు మన లోక కోరికలు ఎక్కువైపోయినాయి. తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, క్షణభంగురమైనటువంటి ఆనందాల కోసం హరామా మనకు పెద్ద విశేషమే లేదు, తినేస్తున్నాడు. షిరిక, బిదత, మూఢనమ్మకాల, మూఢాచారాల ప్రతి దాని వెంట మనిషి పడిపోతూ ఉన్నాడు. సోదరులారా, తాత్కాలికమైన జీవితం, క్షణభంగురమైనటువంటిది. అసలైనటువంటి జీవితం అక్కడ. ఆ స్వర్గం కావాలి అంటే ఇక్కడ ధర్మబద్ధంగా ఖురాన్ హదీసుల ప్రకారం నువ్వు ఆచరించాలి. లేదు మా కోరికలకు బానిసైపోతాను, మా తాతోళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నారు, మా పెద్దోళ్ళందరూ చెబుతున్నారు, ఈ పట్టణంలో వాళ్ళందరూ వేరే రకంగా చేస్తున్నారు, నీ సమాజంలో నీ తాత ముత్తాతలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, భార్య బిడ్డలు ఎవరు ఉండరో, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా, ఈ జమాత్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోతావు. ఆ రోజుంటి నీ పరిస్థితి. దైవ ప్రవక్తమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని నువ్వు చదవలేదు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను నువ్వు చదవలేదు. ఏ విధంగా మనం రక్షించబడతాం ఆలోచించండి సోదరులారా. అసలైనటువంటి జీవితం అది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మరి స్వర్గ నరకాలు యథార్థం అంటే చూసేదే నిజం, చూడకపోతే అవాస్తవం అనేటువంటిది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో మానవుడు ఎన్నో చూడకుండా విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు. అలానే చూడకుండా విశ్వసించాల్సినటువంటి విషయాల్లో, గైబ్, అగోచరమైనటువంటి విషయాల్లో అల్లాహ్ ఉన్నాడు, ఆయన సత్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు తహజ్జుద్ నమాజులో ఆయన చేసేటువంటి దువా, అల్లా నీవు సత్యం, అల్లా నీ ప్రవక్తలు సత్యం, అల్లా నీ దూతలు సత్యం, నీవు పంపిన గ్రంథాలు సత్యం, తీర్పు దినం సత్యం, యథార్థం. ఉన్నవే అవన్నీ. కానీ దురదృష్టవశాత్తు సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఈరోజు మనం సదాచరణకు దూరం అవుతున్నాం. సోదరులారా రండి, దానికి వ్యతిరేకంగా నరకం ఒక భయంకరమైనటువంటి మాట. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగీన మాబా
లాబిసీన ఫీహా అహ్కాబా. సోదరులారా, నరకం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల ఖురాన్ గ్రంథంలో ప్రస్తావన చేశారు. ఎందుకంటే వైభవోపేతమైనటువంటి ఆ స్వర్గాన్ని నువ్వు కోల్పోతే అతి భయంకరమైనటువంటి యాత్రలకు గురి చేసేటువంటి నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. సోదరులారా, స్వర్గం గురించి ఒక మాట చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గం యొక్క ఖరీదేంటో తెలుసా? స్వర్గం యొక్క ఖరీదేంటో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్వర్గస్థులు స్వర్గంలో ఆ గృహాల ముందు పెట్టుకున్నటువంటి డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్ మనం పెట్టుకుంటాం కదా, డస్ట్బిన్ ఒక చిన్న డబ్బా పెట్టేది, చిత్తు పేపర్లు కానీ లేదా వేస్ట్ పేపర్ ఏదైనా వేయడానికి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ డస్ట్బిన్ కింద ఉండేటువంటి ప్రాంతం ఉందే, ఇంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూసినా ఒక 6 అంగుళాలు, ఒక అరడు ఉంటుంది అనుకోండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ లోకం మొత్తం అమ్మినా సరే స్వర్గంలో డస్ట్బిన్ కింద ఉండేటువంటి స్థలం మీరు కొనలేరు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక కొరడా వేలాడదీసేటువంటి స్థానం ఉందే, కొరడా వేలాడదీసానికి కొడతాం కదా మేకు, ఈ లోకం ఖరీదు మొత్తం చేసిన ఈ లోకం మొత్తం అమ్మినా సరే స్వర్గంలో మీరు ఆ స్థానాన్ని తీసుకోలేరు. నిజమే అది. ఇక్కడ ఒక రేటు ఉంటుంది బయట మార్కెట్లో, మెయిన్ సెంటర్లో రేటు వేరుగా ఉంటుంది. ఇక్కడ సెంటు 40 లక్షలు ఉందనుకోండి, ఇంకా మెయిన్ ఆర్ట్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో అక్కడ 2 కోట్లు ఉండొచ్చు. లేదు హైదరాబాద్ నగరం లాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంకా రేటు పెరగచ్చు. ఇక్కడ 100 ఎకరాలు అమ్మినా అక్కడ 100 సెంట్లు రాదు. ప్రాంతాన్ని బట్టి భూమి మీద రేట్లు మారుతూ ఉంటాయే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి ఆ వైభవోపేతమైనటువంటి స్వర్గం యొక్క ఖరీదు అది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గంలో ఉండేటువంటి ఆ దివ్య కన్య మీద ఉండేటువంటి ఒక ఓణి ఉంది కదా, ఓణి ఒక్కసారి ఆ స్వర్గ దివ్య కన్య హోర్ భూప్రపంచం వైపుకు అలా తొంగి చూస్తే సూర్యచంద్ర నక్షత్రాలు సైతం కూడా మసక బారిపోతాయి. అది స్వర్గం యొక్క వైభవం. కానీ నువ్వు దేనికోసం? పాపాలు, లెగిస్తే హరాములు. సోదరులారా, ఆలోచించండి. ఇంకా నరకం గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్వాగీన మాబా లాబిసీన ఫీహా అహ్కాబా. నరకం నిశ్చయంగా ఒక మాట నీ కోసం కాసుకొని ఉంది. ఏ విధంగా పొద వెంట సింహం వేటాడేటువంటి జంతువుని అమాంతంగా మింగేస్తుందో, ఈరోజు పాప జీవితాన్ని గడుపుతున్న నీవు, దైవ ధర్మానికి విరుద్ధంగా గడుపుతున్నటువంటి నీవు, హరాంతో పొట్టలు నింపుకుంటున్నటువంటి నీవు, ఒకరోజు నరకానికి నీవు ఆహుతైపోతావు. ఎందుకంటే ఏ శరీరం అయితే హరాంతో పోషించబడుతుందో, ఏ శరీరం అయితే హరాంతో పోషించబడుతుందో ఆ శరీరం స్వర్గంలో వెళ్ళటం అసంభవం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీకోసం కాసుకొని ఉంది. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్వాగీన మాబా లాబిసీన ఫీహా అహ్కాబా. అందులో గర్విష్ఠులు ఉంటారు, మదాంతులు ఉంటారు, పాపాత్ములు ఉంటారు, హరాం కోర్లు ఉంటారు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. ఇల్లా మీమం వగస్సాక జజాం విఫాకా. అక్కడ నీకు గాయాల కడుగు, చీము, నెత్తురు తప్ప మరేమీ ప్రాప్తించదు. జజాం విఫాకా. నువ్వు చేసేవే పాపాలు ఇక్కడ ఎవరు చూడడం లేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. నీకు కుదిరితే జుమ్మాకు వస్తావు, లేకపోతే జుమ్మాయిని ఎక్కొట్టేస్తావు. రంజాన్లో ఉపవాసాలు ఉండవు, కుదిరితే 2-3 రోజులు లాస్ట్లో ఉంటావు, లేకపోతే అది కూడా ఎక్కొట్టేస్తావు. నీ ఇష్టం వచ్చినట్టు పాపాలు కూడా కట్టావు కదా. హరాం తీసుకున్నావు, వడ్డీ వ్యాపారాలు చేసావు, కట్నగాలు కానుకలు తీసుకున్నావు, లంచాలకు అలవాటు పడిపోయావు. పాపాలు చేయడానికి, పాపాలు చూడటానికి శరీరం అలవాటు పడింది. నిన్ను దహించడానికి సిద్ధంగా ఉంది నరకం అన్నాడు. అంత తేలిక కాదు. నరకం మామూలు ముచ్చటి కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుడితో కూర్చుని ఉన్నారు. ఒక పెద్ద శబ్దం వినపడిపోయింది. సహాబాలు కూడా విన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏంటా శబ్దం? ఎందుకు వచ్చింది ఆ భయంకరమైనటువంటి అంత శబ్దం, అంత ప్రేలుడితో కూడిన శబ్దం ఎందుకు వచ్చింది అంటే, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇప్పటికి 70 సంవత్సరాలకు ముందు నరకం యొక్క పైవొడ్డు నుండి ఒక రాయిని వదలడం జరిగింది. ఆ రాయి ఇప్పుడు నరకం యొక్క అడుగు భాగానికి చేరింది. నరకం 70 సంవత్సరాల లోతైన గొయ్యి. అందులోనే నువ్వు ఉంటావు. గుర్తుంచుకో, దైవ ధర్మానికి విరుద్ధంగా నడిస్తే. మహావేదనతో కూడుకున్నది సోదరులారా.
అంత తేలికైనటువంటిది కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నరకంలో 7 స్థాయిలు ఉన్నాయి. నరకంలో 7 స్థాయిలు ఉన్నాయి. నరకం యొక్క అట్టడుగు నుంచి వస్తుంది జకోం. నరకవాసుల గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నరకవాసులు పెట్టేటువంటి ఏడుపు పెడబొప్పులు వారి కన్నీళ్లతో ఏదైతే కన్నీరు ప్రవహిస్తుందో ఆ కన్నీళ్లలో పడవలను కూడా నడపవచ్చు. వేదనతో కూడుకున్నది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నరకవాసి ఎంత ఉంటాడో తెలుసా? నరకవాసి యొక్క దంతం ఎంతుందో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నరకవాసి యొక్క దంతం ఒక ఉహూదు పర్వతం అంత ఉంటుంది. ఉహూదు పర్వతం ఎంత ఉందో తెలుసా? 18 కిలోమీటర్ల పొడుగుంటుంది, కనీసం 2.5 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. మదీనాలో ఉంది. ఇప్పుడు ఎవడు చూడట్లేదులే అనుకుంటున్నావు, పాపం చేస్తున్నావు. పాపాలంటే నువ్వేదో మటర్లో మానభంగాలు చేస్తే కూడా కాదు, ఫరజ్ నమాజులు విడిచిపెట్టడం కూడా పాపం. తల్లిదండ్రులను వేధించడం పాపం. వడ్డీ పాపం. అబద్ధపు సాక్ష్యాలు పాపం. దైవ ధర్మానికి విరుద్ధంగా ఆయనకు సాటి కల్పించడం, నీవు అల్లాహ్ని విడిచిపెట్టి వేరెవరిని ఆరాధించడం ఘోరమైన పాపం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అని అంటున్నారు, ఆ నరకంలో ఎలాంటి విషయాలు ఉన్నాయ్యా అంటే, నరకంలో ఏ విధంగానైతే సర్పాలు, విష సర్పం ఉందో ఆ సర్పం ఒక్కోటి ఒంటెల మాదిరిగా ఉంటుంది అన్నారు. ఆ స్వర్గంలో ఉండేటువంటి తేళ్లు కంచరగాడిదలంటాయి అన్నారు. ఒకవేళ స్వర్గంలో ఆ పాములు ఆ తేళ్లు కాటేస్తే 40 సంవత్సరాల దాకా దాని విష ప్రభావంతో మనిషి చాలా తీవ్రమైనటువంటి వేదనకు గురి చేయబడతారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అనుకున్నంత తేలికేం కాదు సోదరులారా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నా ఉమ్మతులో ప్రతి 1000 మందిలో 999 మంది, ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికి వెళతారు. సహాబాలు గాబరైపోయారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రతి 1000 మందిలో 999 అంటే రక్షించబడేవారు ఎవరు? అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓదార్తూ చెప్పారు, బాధించకండి, అధిక శాతం యాజూజ్ మాజూజ్ ఉంటారు, ఇబ్బంది లేదు అన్నారు. సోదరులారా, నువ్వెవరు? నీ విశ్వాసం ఏంటి? హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకంలో ఒకే ఒక్కడిని ప్రవేశింపజేస్తే ఆ ఒక్కడిని నేనేనేమో అన్న భయం నాకుందన్నారు. నువ్వేం చేసావనయ్య? అసలు నీ జీవితంలో ఏ సత్కర్మ ఉందని? నమాజులు లేవు, ఉపవాసాలు లేవు, దైవనామస్మరణ లేదు. మసీదులోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏ రోజైనా సరే, బజార్లోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా సరే, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. మసీదు జీవితం కాదు, బాహ్య జీవితంలో ఎప్పుడైనా నువ్వు అల్లాహ్ యొక్క స్మరణ చేసావా? అల్లాహ్ నన్ను చూస్తున్న భీతితో నువ్వు ఉంటున్నావా? ఆలోచించండి. ఎవరికి వాళ్ళు. మనం దీనంటే ఏమనుకుంటున్నామంటే, పొడుగైన లాల్చీ చేసుకున్నాడా లేదా, తెల్ల టోపీ పెట్టుకున్నాడా లేదా, ఉర్దూలో మాట్లాడుతున్నాడా లేదా, ఇతను సయ్యిదా షేఖా పఠానా కానా? సోదరులరా, ఆఖిరతులో ఇవేమీ నీకు పనికిరావు, ఏమీ పనికిరావు. వలిల్లదీన కఫరు బిరబ్బిహిమ్ అజాబు జహన్నమ్ వబిసల్ మసీర్ ఇజా ఉల్కు ఫీహా సమిఊ లహా షహీకం వహియ తఫూర్ తకాదు తమయ్యదు మినల్ గైద్ కుల్లమా ఉల్కియా ఫీహా ఫౌజున్ సాలహుం కజనతుహా అలం యాతికుం నజీర్. అల్లాను ధిక్కరించేటువంటి ఓ ప్రతి దైవ ధిక్కారి, నీవు ఆ నరకంలో ప్రవేశిస్తావు. ఆ నరకంలో ప్రవేశించిన ప్రతి వారి దాని గర్జన ధ్వనులకు అది మహా ఉద్రేకంతో ఒడిగిపోతుంది, ఆగ్రహంతో బద్దలవుతుంటూ ఉంటుంది. ఆ నరకం యొక్క శబ్దానికి మనిషి సగం చేస్తాడు, కానీ చావి లేదే. సుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా. అక్కడ చావే లేదు. అల్లా చంపేయి. లా తదఉల్ యౌమ సుబూరన్ వాహిదా వదవు సుబూరన్ కసీరా. ఆ రోజు అంటాడల్లా, నన్ను చంపేయల్లా, నాకు చావును ప్రసాదించల్లా. నేను ఈ శిక్షను భరాయించలేకపోతున్నాను, ఈ అగ్నిని నేను తట్టుకోలేకపోతున్నాను. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేదు, నిలవడానికి నీడ లేదు. వారి పరుపులు అగ్నితో, వారి వస్త్రాలు అగ్నితో, వారు ప్రతి ఒక్కటి అగ్నితో. అల్లా చంపేయల్లా, అల్లా మాకు చావివల్లా.
కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? లా తదుల్ యౌమ సుబూరం వాహిదా, ఇప్పుడు ఒక చావు కోసం కాదు, వదవు సుబూరం కసీరా, ఎన్ని చావుల కోసమైనా అడుగు, కానీ చావే లేదు. ఎందుకు? చావునే చంపేస్తాడు. ఆరాఫ్ గోడ మీద ఏ చావైతే ఇప్పుడు మనం చచ్చిపోతున్నామో, నన్ను నిన్ను అందరిని ఒకరోజు తీసుకెళ్తుంది, ప్రవక్తలను కూడా తీసుకెళ్ళింది. ఆ చావుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చావా నీకు మరణం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నల్లటి పొటేలు రూపంలో ఆ చావుని మృత్యుదూతను తీసుకువచ్చి, స్వర్గవాసులారా వినండి, నరకవాసులారా వినండి, ఇక మీరు కలకాలం స్వర్గంలో ఉంటారు, మీరు కలకాలం నరకంలో ఉంటారు, చావన్నదే లేదు, ఎందుకంటే ఈరోజు చావుకే చావు జీవా, ఇక నీకు చావు లేదు. సుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా, అక్కడ చావు లేదు, అలా అని బ్రతకటం ఉండదు. ఇప్పుడు ఎవడైనా సరే అప్పులు పాలైపోయాడు, పిల్లగాడు తాగుబోతాడయ్యాడు, ఇంట్లో పిల్లకు పెళ్లి కావడం లేదు, ఎవరు చూసినా సరే వేదనలు, ఆ ఇంట్లో రోదనలు. ఏంటబ్బా ఎలా ఉన్నా? ఏం బతుకు, నాది కూడా ఒక బతుకు అంటాడే. బ్రతికే ఉన్నాడు కానీ అది బ్రతుకు కాదు. నరకంలో కూడా నువ్వు అలానే ఉంటావు, బ్రతుకుంటావు కానీ అది బ్రతుకు కాదు. ఏంది ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎన్నో ఆలోచన చేస్తున్నావే, శాశ్వతమైనటువంటి ఆ జీవితం కోసం నీ దగ్గర ఉన్నటువంటిది ఏంటి? సోదరులారా ఆలోచించండి. తాత్కాలికమైనటువంటి జీవితం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హక్కాలో అంటున్నాడు, వఅమ్మా మన్ ఊతియ కితాబహు బిషిమాలిహి ఫయకూలు యా లైతని లమ్ ఊత కితాబియా వలమ్ అద్రి మా హిసాబియా యా లైతహా కానతిల్ కాదియా మా అగ్నా అన్ని మాలియా హల్ కాని సుల్తానియా ఖుదూహు ఫగుల్లు సుమ్మల్ జహీమ సల్లు. ఆ రోజున ఎవరికైతే కర్మల పత్రం ఎడమ చేతిలో వెనగ్గా ఇవ్వడం జరుగుతుందో, పాస్ అయినటువంటి వారికి ఆమల్నామా కుడి చేతులు ఇస్తాను ముందు, తప్పాడు అంటే వాడి కర్మల పత్రం వెనగ్గా ఇస్తారు. వఅమ్మా మన్ ఊతియ కితాబహు బిషిమాలిహి ఫయకూలు యా లైతని లమ్ ఊత కితాబియా, అయ్యో ఇదేం గ్రంథం, నేను చేసిన ఏ ఒక్కటి ఇందులో విడిచిపెట్టలేదు. నువ్వేమనుకున్నావు? తలుపులు మూసాను, కిటికీలు వేశాను, లైట్లు ఆపాను, దుప్పటి కప్పుకున్నాను, నేను చేసేది ఎవడికి తెలియదు అని నువ్వు అనుకున్నావు. నీ చీకటి జీవితపు రహస్యము ఎరిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టి పంపించాడు. 36 సార్లు దూతావు కదా, నీకు తెలియదు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, కానీ నీ తల మీద ఉన్న ఎంట్రుకలు కూడా ఆయనకు తెలుసు, లెక్క పెట్టి పంపించాడు. మాగన అలా అప్పుడు అంటాడు, మనిషి అన్నాడు, యా లైతహా కానతిల్ కాదియా, అయ్యో నేను లోకంలో చచ్చిపోయానే, నన్ను తీసుకెళ్లి సమాధిలో పెట్టారే, జనాజా చదివారే, ఆ మరణమే ఏకంగా అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండు. ఈ రోజు లేపాడు, లెక్క అడుగుతున్నాడు, నా గతేమైపోను. మాగనాన్ని మాలియా, నా డబ్బు నాకు పనికి రాకుండా పోయింది. నంద్యాల్లో నేనంటే ఎవడైనా సరే ముందుకు రావాల్సిందే, పిలవగానే హాజరు కావాల్సిందే, కానీ నా పరిస్థితి ఏంటి? హలకాని సుల్తానియా, ఈరోజు నా అధికారం అంతా పోయింది, సేవకులు లేరు, ధనం పనికి రాలేదు, ఇరుగు పొరుగు అన్న తమ్ములు భార్య బిడ్డలు ఎవరు ఆ రోజు ఉండరు. లా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా, బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయాడు. ఎవడి భారం వాడితే, సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు తెలుసా, తన సొంత కూతురు ముద్దుల బిడ్డ గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తఆలాతో, ఫాతిమా అమ్మా ఏదైనా నీకు ఏదైనా కావాలంటే ఇక్కడే అడుగు. చాలా ప్రేమ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కావంటే. ఎప్పుడైనా ఆయన కూర్చున్నప్పుడు ఫాతిమా రదియల్లాహు తఆలాను వస్తే పక్కకు జరిగి తన స్థానంలో ఫాతిమా రదియల్లాహు తఆలాను కూర్చోబెట్టేవారు. ఆయన చనిపోయే సంగతి కూడా ఆవిడకే చెప్పారు, బోర్ నేడ్చింది. తర్వాత మళ్ళీ మరో మాట చెప్పారు, నవ్వింది. అమ్మాయి రదియల్లాహు తఆలా అడుగుతున్నారు, ఏం చెప్పారు ఫాతిమా, ఎందుకు ఏడ్చావు, ఎందుకు నవ్వావు? అతి త్వరలో నీ తండ్రి నీ ప్రభువుని కలుసుకోబోతున్నాడమ్మా, అంటే నేను చనిపోబోతున్నానన్న మాట చెప్పారు. ఆ మరణానికి సంబంధించి కూడా తన కూతురికి చెప్పారు. అంత ముద్దుల కుమార్తె ఫాతిమాతో అంటున్నారు, ఫాతిమా నీకేదైనా కావాలంటే ఇక్కడే అడుగు, కానీ నేను అల్లాహ్ దగ్గర నీ కోసం ఏం చేయలేనమ్మా. ఇమాముల్ అంబియా, స్వర్గ నరకాలను చూసిన ప్రవక్త, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచే ప్రవక్త, సర్వ ప్రవక్తలకు కూడా ఆదర్శం ఎదురు చూసినటువంటి ప్రవక్త, అలాంటి ప్రవక్త తన కూతురికి నేనేం చేయలేను అనుకుంటే మనం అనుకుంటున్నాం
हमारा मौलसा भाई लो जी उन्होंने देख लेता అనుకుంటున్నాం మనం అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ ఎవరో ఉంటారు వాళ్ళు ఏదో పేపర్ నా సమాధిలో ఎత్తారు నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటున్నాను ఎవ్వరు ఎవరికి పనికి రారు ఖుదూహు ఫగుల్లు సుమ్మల్ జహీమ సల్లు పట్టుకోండి వాణ్ణి 70 గజాల పొడుగైనటువంటి ఇనుప గొలుసులతో బంధించండి నరకానికి విసిరివేయండి ఇన్నహు లా యుమిను బిల్లాహిల్ అజీమ్ ఎందుకంటే మహోన్నతుడైనటువంటి అల్లాహ్ని నమ్మేవాడు కాదు వాడి ఖురాన్ వాక్యాలు చెప్పిన వినడు వాడికి ప్రవక్త వాక్యాలు చెప్పిన వినడు వాడికి కథలు కావాలి వాడికి మూఢ నమ్మకాలు కావాలి వాడికి లోకులు మాటలు కావాలి అవసరం లేదు పంపించండి నరకంలో ఏంది ఆ రోజు నీ పరిస్థితి ఏంటి ఏ ఆచరణ ఉందని చెప్పేసి ఎంత ధైర్యంగా ఉంటున్నావు ఏంటి ఆ గుండె ధైర్యం నీది 5 పూట్ల నమాజు జమాతుతో ఎంతమంది చదువుతున్నారు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా పెళ్ళిడికి వచ్చిందని చెప్పేసి అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా వారు పెళ్లి చేస్తారు పెళ్ళి చాలా రోజులు గడిచిపోతుంది కోడల్ని అడుగుతారమ్మా ఎలా ఉంది మీ సంసారిక జీవితం ఏం చెప్పను మామగారు ఇన్ని రోజులైనా నీ కుమారుడు నా పైట కొంకు వైపు కూడా చూడలేదు నా సంసార జీవితం గురించి ఏం చెప్పాను భయం చూస్తే ఆందోళనతో ఆయన ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా కొడుకేంటి ఇట్లా చేస్తున్నాడంటే వెళ్ళారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు అబ్దుల్లా ఏం జరిగింది ఏంటి అల్లా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా హృదయానికి ఒక చింతన ఒక వేదన అలా పట్టుకుంది ఏమైపోతాను నాకు స్వర్గం వస్తుందా స్వర్గంలో ప్రవేశించాలి అందుకని రాత్రిళ్ళు తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాడు పగటి పూట నఫీల్ ఉపవాసాలు పాటిస్తూ ఉన్నాడు భార్య వైపు కూడా చూడటానికి సమయం లేనటువంటి భక్తి చేస్తున్నాడు ఏముందనయ్యా నీ జీవితంలో రదియల్లాహు అన్హు వరదు అన్ అల్లా వాళ్ళని ఇష్టపడ్డాడు వాళ్ళు అల్లాని ఇష్టపడ్డారు లోకులని స్వర్గం యొక్క సర్టిఫికెట్లు లభించాయే వాళ్ళే అలాంటి ఆందోళనకు గురైతే నువ్వు మటుకి నేను డైరెక్ట్గా స్వర్గం అనుకుంటున్నాను అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ ఏముందని నీ దగ్గర ఏ ఆచరణ కాపాడుతుందని ఎంత ధైర్యం అంత ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు సమాధి కనపడితే తన గడ్డపు వెంట్రుకలు తడిచిపోయే విధంగా ఏడ్చేవాడే అడిగారయ్యా ఉస్మాన్ ఫిల్ జన్నా 7 సార్లు ఒకే మజ్మాలో చెప్పారు కదా నీవు బదర్లో పాల్గొనపోయినా బదర్ యొక్క పుణ్యం లభిస్తుందన్నారు కదా ఎందుకయ్యా ఇలా ఏడుస్తున్నావు సహచరులారా నిజమే నేను స్వర్గవాసి అని చెప్పిన సంగతి నిజమే కానీ స్వర్గంలో వెళ్ళాలంటే మొదటి మజిలిస్ సమాధి కదా ఇక్కడ నా గతి ఏమవుతుందో అన్న భయం నాకు పట్టుకుంది ఏముంది సార్ మన దగ్గర అలంసుర అర్థం మనకు తెలియదు అత్తియాతు అర్థం మనకు తెలియదు ఎప్పుడైనా నమాజులో ఒక కన్నీటి పొట్టు మనకు వచ్చిందా ఏదో కులాచారంగా వస్తున్నాం పోతున్నాం అంతే ఇదైతే మా పిల్లగాడికి పెళ్లి చేయరు లేకపోతే చచ్చిపోతే జనాజనమా చదివించరు కులమేమన్నా ఏలేసిద్దే ఉన్నటువంటి భయంతో వస్తున్నాను అల్లా ప్రసన్నత కోసం కాదు ఎలా ప్రవేశిస్తాం ఆలోచించండి సోదరులారా మహావేదనతో కూడుకున్నది అది స్వర్గవాసుల శరీరం అందం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ అంటున్నారు 63 అడుగుల దూరం 63 అడుగుల మందం ఉంటుంది ఈ శరీరం కాల్చివేయడం ఎందుకు నువ్వు అల్లాహ్ యొక్క వాక్యాలు తిరస్కరించావు ఇన్నల్లదీన కఫరు బిఆయాతినా సౌఫ నుస్లీహిం నారా ఎవరైతే మా వాక్యాలను తిరస్కరించారో ఎవరైతే మా యొక్క వాక్యాలను ధిక్కరించారో ఎందుకు నీకు ఖురాన్ వాక్యాలు చెబుతుంటే నీకు అర్థం కావడం వల్ల లేదండి వాళ్ళు అట్ట చెబుతున్నారు కదా ఎవరెట్ట చెప్తే నీకెందుకో నీకు అల్లా వాక్యాలు నీ ముందుకు వచ్చాయి అల్లా గ్రంథంలో ఇలా ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు ఫైనల్ కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహి ఫత్తబియూని నిజంగా నీ గుండెల్లో అల్లా ప్రేమే ఉంటే నిజంగా నీ హృదయంలో విశ్వాసమే ఉంటే ఆయన ప్రవక్తను అనుసరించు కానీ నువ్వు ధిక్కరిస్తున్నావు ఇన్నల్లదీన కఫరు బిఆయాతినా సౌఫ నుస్లీహిం నారా నువ్వు ఎవరైతే తిరస్కరించారో వారు నరకాగ్నికి ఆహుదైపోతారు కుల్లమా నజజత్ జులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా నరకం నిన్ను ఎలా కాల్చివేస్తుందంటే నీ చర్మం కాలిపోయిన ప్రతిసారి కొత్త చర్మాన్ని వేస్తాను అంటున్నాడు కుల్లమా నజజత్ జులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా నరకాగ్ని జ్వాలలకు చర్మం కాలిపోతుంది చర్మం ఉడికిపోతుంది చర్మం కరిగిపోతుంది జులూదన్ గైరహా బద్దల్నాహుం జులూదన్ గైరహా మళ్ళీ కొత్త చర్మాన్ని వేస్తాను సూరతుల్ నిసా
సూర నంబర్ 4 వాక్య నంబర్ 56. చర్మం స్థానంలో మరో చర్మాన్ని వేస్తాను అన్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? లియదూకుల్ అదాబ్, లియదూకుల్ అదాబ్. మా శిక్ష వాడికి అర్థం కావాలి, ఆ రుచి వాడికి తెలియాలి అంటే చర్మం ప్లేస్లో మళ్ళీ చర్మాన్ని ఎందుకే చేస్తున్నాడు? సమాధానం చెప్పలా. చర్మం ప్లేస్లో మళ్ళీ చర్మం ఎందుకు? చర్మంలోనే పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి. సుబ్హానల్లా. 1442 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి శాస్త్రం తెలియనప్పుడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై అవతరింపజేయబడినటువంటి శాస్త్రీయమైనటువంటి విషయం. డాక్టర్ గారు అందుకని ఇంజెక్షన్ చేసేటప్పుడు గుచ్చేటప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది, లోనకపోయిన తర్వాత నొప్పి ఉండదు. చూసారా? ఎందుకు? ఆ పెయిన్ రిసెప్టర్స్ అనేవి, నొప్పిని తెలిపే కణాలు చర్మంలోనే ఉంటాయి. కాబట్టి చర్మం కాలిపోయిన ప్రతిసారి కుల్లమా నజజులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా, నీ చర్మం కాలిపోయిన ప్రతిసారి కొత్త చర్మం వేస్తాను. ఏం చర్మం? 63 అడుగుల మందం కలిగిన చర్మం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నరకవాసి ఎలా? ఎందుకంటే ఆ నరకాగ్ని జ్వాలను తట్టుకోవాలి. ఆ నరకం యొక్క అవిశ్వాసి యొక్క పరిమాణం ఎంతో తెలుసా? నరకవాసి అలా కూర్చుంటే, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, ఎంత అడుగులు ఉంటాడో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మక్కా నుంచి మదీనా ఎంత దూరం ఉందో నరకవాసి కూర్చుంటే అంత పరిమాణంలో ఉంటాడన్నారు. ఎన్ని కిలోమీటర్లో? సుమారు 450 కిలోమీటర్లో. అంత తేలిక. నిజం, ఈయన కథలు కాదు. ఏదో మనం ఏదో చెబుతున్నాడు కథలు అనుకుంటున్న రాసుకుని రాలా. స్వర్గ నరకాలను చూసొచ్చిన ప్రవక్త చెప్పిన మాటలు. ఈరోజు నీవు నేను ప్రపంచంలో ఏ మాట రద్దయిపోవచ్చు. చెప్పారు కదా, వమా యంతికానిల్ హవా, ఆయన ఏదైతే వహీ వస్తుందో అదే చెప్తాడో, సొంత మాటలు చెప్పరు. స్వర్గ నరకాలను చూసొచ్చారో, చూసొచ్చినటువంటి ఆ ప్రవక్తే చెబుతున్నారు. ఎంత కఠినమైన వేదన తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒకవేళ నరకవాసి యొక్క శరీరంలో ఏ మాంసపు ముద్దైనా సరే భూమిన పడితే భూమి మొత్తం దుర్గంధభరితమైపోతుంది. ఆ వాసనగా చచ్చిపోతారు మొత్తం. దానికి భిన్నంగా స్వర్గవాసి గురించి ఏం చెప్పారు తెలుసా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం? ఒకవేళ స్వర్గవాసి ప్రవేశించిన తర్వాత పొట్టు జలదారు వస్త్రాలు, దళసరి సిల్కు వస్త్రాలు, బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, సేవకు సిద్ధంగా బాలురు, సల్సబీలు ఉంటుంది, జల్జబీలు ఉంటుంది, ఆ వైభవాలు, ఆ సుఖాలు, ఆ సుగంధ భరితం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, స్వర్గంలో ఒక భవంతి బంగారపు ఇటుకతోనూ, బంగారంతో చేయబడిన ఇటుకతోనూ, మరో ఇటుక ఎండుతో చేయబడినది ఉంటుంది, మరో ఇటుకేమో ఎర్రని వజ్రంతో, మరో ఇటుకేమో పచ్చని ముత్యంతో చేయబడి ఉంటుంది. సిమెంటుగా కస్తూరిని వాడడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. ఆ అనుగ్రహాలు అనుభవించేటువంటి స్వర్గవాసి ఒకసారి భూమి మీదకు తొంగి చూస్తే భూమి మొత్తం సుగంధ పరిమళమైపోతుంది, సువాసన వెదజల్లుతుంది అన్నారు. సుబ్హానల్లాహ్. ఆ స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల దూరం ఉండగానే గుమాళించి కొడుతుంది. సుబ్హానల్లాహ్. ఏ జీవితం కావాలి? నీదే సెలక్షన్ అన్నాడు. యౌమ తకూను సమావు కల్ముహలి వతకూను الجبال كالإهن ولا يسأل أميم حميما يبصرونهم يود المجرم لو يفتدي من عذاب يومئذ ببنيه وصاحبته وأخيه وفصيلته التي تؤويه ومن في الأرض جميعا ثم ينجيه. ఏ రోజునైతే ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుందో, ఏ రోజున పర్వతాలు ఏకిన దూది పింఛల వల్ల ఎగిరిపోతాయో, సూరతుల్ మారిజ్ సూర నంబర్ 70 వాక్యం 80 చెప్పే ప్రతి దానిని మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి. వాళ్ళు వేరులేండే, వాళ్ళ జమాత్ వేరు, వాళ్ళు చెప్పేది వేరున్నారనుకోండి, మనం అవిశ్వాసంలో వెళ్ళిపోయినట్టే. ప్రపంచంలో ఎక్కడైనా ఒకే ఖురాన్, ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే కలిమా, ప్రపంచంలో ఎక్కడైనా 5, మా ఊళ్ళో కూడా 5 పూట్ల నమాజ్. మీ ఊళ్ళో ఎన్ని పూట్ల నమాజ్ ఉంది? 5 పూట్లే. 6 పూట్ల నమాజ్ భూమండలంలో ఎక్కడా లేదు. మా ఊళ్ళో ఒకటే ఖురాన్, మీ ఊళ్ళో కూడా ఒకటే ఖురాన్. ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే ఖురాన్. తెగలు, వర్గాలు, ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మన కలిమా ఒకటి, ధర్మం ఒకటి, అల్లా ఒకడు, ప్రవక్త వారు ఒకరు, దైవ ధర్మ విధానం కూడా ఒకటే. సోదరులారా, ఏంటి పరిస్థితి?
ఆ రోజున మనిషి అంటాడు, యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ నదాం యౌమైదిన్ బిమనీ. ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు కానీ పలకరించుకోరు, పట్టించుకోరు, పరామర్శించుకోరు. ఆ నరకాన్ని చూసింది. ఇప్పుడు నరకం కనపడతలేదు కదా, అందుకని నాకు కుదరదు అబ్బాయి, నేను రాను, నాకు కుదరదు, నేను రానంటున్నాను. కొంచెం ఏదో గ్యాస్ ట్రబుల్ ఉందంట, అబ్బాయి మేరేసే హోతా नहीं అసలు రోజా రखना कहाँ है అసలు छोड़को भी 20 साल होता है अस्तगफिरुल्लाह नौज़ुबिल्लाह मिन ज़ालिक. ఇది గ్యాస్ ట్రబుల్ ఉందంట. చిన్న గ్యాస్ ట్రబుల్ मुझे बीपी है అస్సలు होता नहीं టైం పే खाना. నీకు ట్యాబ్లెట్ల మీద నమ్మకం ఉంది, అల్లా మీద నమ్మకం లేదు నీకు. అవి వేసుకోకపోతే చచ్చిపోతాను అన్నటువంటి భయం నీకుంది. నీ చావు ఆయన చేతిలో ఉంది, నీ ప్రాణం నీ యొక్క సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఇది నువ్వు మర్చిపోయావు. ఎందుకు మనకు అకీదా తెలియదు, మన విశ్వాసం తెలియదు. ఎందుకు చెప్పేవాళ్ళు కూడా చెప్పడం లేదు. ఏదో క్యాజువల్గా మన సాయిబుల్ అబ్బాయి వాళ్ళేమో శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయిబులు కాబట్టి శుక్రవారం మసీద్కి రావాలి, కులాచారంగా వస్తున్నారు అంతే. ఎప్పుడు వస్తారు? అది జుమా నమాజు 1 గంటకి అజాను, 1:30కి నమాజ్ అనుకోండి. 1:20కి మొదలు పెడతారు. లోడా 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 నీళ్లు మొత్తం కాజేసి ఆయన చెప్పేది కూడా ఏం వినరు. వచ్చిన తర్వాత సలాం అటు తిరిగి ఎంబడే పారిపోతారు. స్వర్గం ఇచ్చేస్తాడు నీకు. ఏదో ఊరకట్ట క్యాజువల్గా వచ్చేసి ఏదో అసలు సలాం కూడా అటు తిరుగుతాడంటే సలాం తిరిగితే మసీద్ ఖాళీ అయిపోతే మళ్ళీ ఏముండదు, ఇచ్చేస్తాడు సార్ స్వర్గం. ఎందుకో తెలుసా ఇట్లా చేస్తున్నాను? స్వర్గం నీకు తెలియలేదు కదా. ఆ రోజు నువ్వు నరకాన్ని చూసి తీరుతావు అన్నాడు. కల్లా ఇదా దుఃఖతిల్ అర్ద దక్కన్ దక్కా వజా రబ్బుక వల్ మలకు సఫన్ సఫా వజియ యౌమైదిన్ బిజహన్నం يومئذ يتذكر الإنسان وأن له الذكرى يقول يا ليتني قدمت لحياتي. ఆ రోజు నరకుని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 70,000 గొలుసులతో బంధించబడి ఉంటుంది. ఒక్కో గొలుసుకి 70,000 మంది దైవదూతలు తీసుకుని వస్తారు. నువ్వు చూస్తావు. అందుకని ఏమన్నాడు? యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది యౌమైదిన్ బిబనీ. అల్లా కావాలంటే నా కొడుకుల్ని ఎల్లా వసాయిమతి అల్లా, నా భార్యని ఎల్లా, వాకి నా అన్నదమ్ముల్ని ఎల్లా నరకంలో. ఓ ఫసీలతి ఇల్లతి తూవి అల్లా, నన్ను నీళ్ల పట్టి నా కుటుంబ సభ్యులందరినీ చేయాలా. వమన్ ఫిల్లర్ది జమియా, భూమండలంలో ఉండే వాళ్ళందరినీ ఎల్లా, నన్ను ఒక్కడిని కాపాడు. నరకం నీకు ఆ రోజున కనపడింది కాబట్టి అక్కడ వేదన చెందుతున్నావు. ఇక్కడ నీకు కనపడటం లేదు కాబట్టి నువ్వు హరాంకు పాల్పడుతున్నావు, నువ్వు నమాజులు విడిచిపెట్టేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, ఆడిన మాటలు తప్పుతున్నావు, జనాల మీద లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు. తస్మాత్ కదఫ్లహ మన్ జక్కాహా వకద ఖాబ మన్ దస్సాహా. జరిగిపోయింది ఏం లేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ క్షణమే తౌబా చేయండి. నీ గుండె చప్పుడు ఎరిగిన వాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అది నాకు చెప్పే పని లేదు, పేష్మంగరికి చెప్పే పని లేదు. నీలో నువ్వు మారి అల్లా నేను పాపాలు చేస్తున్నాను, అల్లా నేను కులాచారంగా బ్రతుకుతున్నాను, అల్లా ఇన్ని సంవత్సరాలు నా నమాజులో నాకు ఏ విధమైనటువంటి మజా లేదల్లా, వస్తున్నాను అందరితో పాటు వంగుతున్నాను, లేగుస్తున్నాను, సలాంజరికి వెళ్ళిపోతున్నాను, అల్లా ఈ రోజు నుంచి నేను 5 పూట్ల నమాజుని ఖాయం చేస్తానల్లా, అల్లా నీ ప్రసన్నత కోసమే బ్రతుకున్న నాళ్ళు ఉంటానల్లా, నీ ప్రవక్త విధానం ప్రకారమే నేను ఆచరిస్తానల్లా. నువ్వు సంకల్పం చేసుకుంటే తల్లి గర్భం నుండి వచ్చిన బిడ్డ ఎలా పాపరహితుడుగా ఉంటాడో, ఈ క్షణంలో నువ్వు అలా తౌబా చేసుకుంటే, తౌబతున్ నసూహా, సంపూర్ణమైనటువంటి తౌబా నువ్వు చేసుకుంటే, నీవు మారు మనసు పొందితే, అల్లా వైపు తిరిగితే, కన్నీటితో దువా చేస్తే, చేతులెత్తి అడిగితే నిన్ను ఒట్టి చేతులతో పంపడు, నీ పాపాలను క్షమిస్తాను అంటున్నాడు. 4 రోజుల జీవితం మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు మేము వెళ్ళిపోతాం సార్, ఆయన ఊరు వెళ్ళిపోతాడు, నా ఊరు నేను వెళ్ళిపోతాను. నువ్వు ప్రతి ఒక్కడు కూడా ఆయన సన్నిధిలో నుంచోవలసిందే, జవాబు చెప్పాల్సిందే. ఇన్షాల్లా మరో సందర్భంలో స్వర్గ నరకాల గురించి ఇంకా ఫుల్ డీటెయిల్గా ఇన్షాల్లా తీసుకుందాము. నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా ఈరోజు ఎవరైతే ఈ ఇస్తిమాలో పాల్గొన కానీ అల్లా వచ్చిన వారందరి పాపాలని క్షమించు అల్లా మా అందరికీ నిన్నే ఆరాధించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. షిరిక్ నుండి మమ్మల్ని కాపాడల్లా, బిదతుల నుంచి మమ్మల్ని కాపాడల్లా,
కోరికలకు దాస్యమయ్యేటువంటి దౌర్భాగ్యం నుంచి కాపాడు వల్ల, వాళ్ళ సున్నత ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, సమాజంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు, మూఢ సిద్ధాంతాల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని కాపాడు వల్ల, వాళ్ళ సమాధి యాత్రల నుండి కాపాడు వల్ల, పులిసిన అతని క్షణికమైన వేగంతో దాటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, వాళ్ళ నరకమైనటువంటి అగ్ని జ్వాలల నుంచి, ఆ దుర్భర జీవితం నుండి మమ్మల్ని అందరినీ కాపాడల్లా. అల్లా మేము స్వర్గంలో ప్రవేశించి నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. వల్ల స్వర్గంలో మా అందరికీ నీ యొక్క అనుగ్రహం భరితమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలను ప్రసాదించు అల్లా. అల్లా ఎవరైతే ఈ ఇస్తిమా కోసం కృషి చేశారో ఈ కమిటీ సభ్యులపై నీ కారుణ్య అమృతాన్ని కురిపించు అల్లా. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ హిదాయతను ప్రసాదించు అల్లా. వారు తెలుగు మాట్లాడేవారైనా, ఉర్దూ మాట్లాడేవారైనా అల్లా, అల్లా నీ యొక్క ఏకత్వాన్ని, తౌహీదును గుర్తించి షిరికి దూరం అయిపోయి అల్లా నీ ప్రవక్త విధానం ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. వల్ల దీన్ని మా కోసం సదకా జారియా చేయల్లా. అల్లా శైతాను మమ్మల్ని పదే పదే రియా వైపు ప్రేరేపిస్తుంది. ఆ రియాకారి నుండి మమ్మల్ని కాపాడల్లా. అవిశ్వాసుల కుతంత్రాల నుంచి కాపాడల్లా. మేమందరూ ఏకమయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, నీ ప్రవక్తని అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల, వల్ల ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించల్లా. నీ ప్రవక్త చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసల్ని తాగే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఆయన సిఫారసుని మాకు ప్రసాదించు వల్ల, వల్ల ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారి అప్పుల బాధ నుంచి దూరం చేయల్లా. ఆర్థికాభివృద్ధిని ప్రసాదించు వల్ల, ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల, వల్ల ఎవరు ఏ ధర్మసమ్మతమైనటువంటి కోరిక కోసం ఎదురు చూస్తున్నారో ధర్మసమ్మతమైనటువంటి కోరికలను తీర్చు వల్ల, వల్ల మా అందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.